నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పాక్ తో నదీ జలాల ఒప్పందం పునఃసమీక్షకు కేంద్రం నిర్ణయం అధ్యయనానికి కార్యదళం ఏర్పాటు రద్దు చేయకుండానే నీటి వినియోగం పెంచాలని తీర్మానం ముష్కరులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను ఏకాకిని చేయాలన్న సుష్మా ఉగ్రవాదంపై పోరులో కలిసికట్టుగా ముందుకు సాగాలని ఐక్యరాజ్యసమితిలో పిలుపు పోలవరం ప్రాజెక్టుకు ఏటా 8,000 కోట్లు నాబార్డు రుణం అధికారులకు చంద్రబాబు వెల్లడి 2018లోగా పూర్తి చేయాల్సిందేనని స్పష్టీకరణ తెలంగాణలో వరద నష్టంపై సర్కారు కసరత్తు జీహెచ్ఎంసీ పరిధిలో 100 కోట్లుగా అంచనా సాయం కోసం నేడు కేంద్రానికి నివేదిక పంపనున్న అధికారులు భారీ వర్షాలతో జలాశయాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం గరిష్ట స్థాయికి చేరువైన శ్రీశైలం జలాశయం రేపు గేట్లు ఎత్తే అవకాశం ఏపీ రాజధాని రైతులకు స్థలాల అప్పగింత ప్రక్రియ వేగవంతం నేడు పిచ్చుకలపాలెం దొండపాడు వాసులకు ప్లాట్లు కేటాయించనున్న సిఆర్డీఏ మూడో రోజు ఉత్సాహంగా ఇండివుడ్ ఫిల్మ్ కార్నివల్ నేటితో ముగియనున్న వేడుకలు సాయంత్రం ప్రముఖులకు పురస్కారాల ప్రదానం పద్దెనిమిది మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉరి ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు ముమ్మరం చేసిన కేంద్రం వేర్వేరు నదీ జలాలకు సంబంధించి దాయాది దేశంతో చేసుకున్న ఒప్పందాలను పునఃసమీక్షించాలని నిర్ణయానికి వచ్చింది పాక్తో 56 ఏళ్ల క్రితం చేసుకున్న సింధు జలాల ఒప్పందంపై సమీక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ రక్తం నీరు కలిసి ప్రవహించలేవని స్పష్టం చేశారు సింధు జల ఒప్పందానికి లోబడి అన్ని హక్కుల్ని సమర్థంగా గరిష్ట స్థాయిలో వాడుకోవాల్సిందేనని నిర్ణయించారు ఇందులో భాగంగా చీనాబ్ నదిపై 3 ఆనకట్టల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు ఓవైపు పాక్ ప్రేరిత ఉగ్రవాదులు దేశంలో మారణహోమం సాగిస్తుండగానే భారత్ నుంచి రావాల్సిన నదీ జలాల కోసం పాకిస్తాన్ చేస్తున్న రచ్చపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారు ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ పంజాబ్ల నుంచి పాక్కు వెళుతున్న నదీ జలాల్ని నిలిపివేయాలని సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించాలనే డిమాండ్లపై ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్షించారు ప్రపంచ బ్యాంక్ చొరవతో 1960లో అప్పటి ప్రధాని నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ ఆయూబ్ ఖాన్ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం పంజాబ్ నుంచి ప్రవహిస్తున్న బియాస్ రావి సట్లెజ్ నదులపై భారత్కు సింధు చీనాబ్ జీలం నదులపై పాక్కు నియంత్రణ అధికారాన్ని కల్పించారు సింధు జలాల్లో భారత్ 20% మాత్రమే వాడుకునేందుకు హక్కు ఉండగా నదుల నుంచి తమకు రావాల్సినంత నీరు రావడం లేదంటూ పాక్ 2 సార్లు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఈ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని నదీ జలాలకు అడ్డుకట్ట వేయరాదనే అభిప్రాయానికి వచ్చిన ప్రధాని మోదీ పరోక్షంగా పాకిస్తాన్ను ఇరుకున పెట్టగలిగే వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది సింధు జలాల ఒప్పందం అమలుపై అత్యవసరంగా పరిశీలించేందుకు అంతర్మంత్రిత్వ శాఖల కార్యదళాన్ని ఏర్పాటు చేయాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు సరిహద్దుల్లో ఉగ్రవాద రహిత వాతావరణం నెలకొన్నప్పుడు మాత్రమే సింధు జలాల కమిషన్పై పాక్తో సమావేశం జరుగుతుందని తీర్మానించారు ఈ చర్చలను నిలిపివేయాలనే కఠిన నిర్ణయాన్ని భారత్ తీసుకోవడం ఇదే తొలిసారి అని జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయి 2 దేశాల మధ్య ఉన్న అంతర్జాతీయ అవగాహనల్లో దేనిని పాక్ గౌరవించడం లేదని అలాంటప్పుడు ఏ విషయంలోనైనా చర్చ జరపడం ఎందుకని ఆయా వర్గాలు ప్రశ్నించాయి పాక్ ఆధీనంలోని సింధు చీనాబ్ జీలం నదుల్లో నీటిని సాగు విద్యుతుత్పత్తి నిల్వ కోసం గరిష్టంగా వాడుకోవాలని నిర్ణయించినట్లు జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయి గతంలో సింధు జల ఒప్పందం వల్ల నష్టపోయామని భావిస్తున్న జమ్మూ కశ్మీర్ రైతుల సమస్యలు తీరుతాయనే అంచనాకొచ్చారు 1987లో ఏకపక్షంగా రద్దు చేసిన తుల్బుల్ ప్రాజెక్టును పునఃసమీక్షించాలని నిర్ణయించారు 2007లో నిలిచిపోయిన తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టు పనులు పునరుద్ధరించాలని నిర్ణయించారు సింధు నది పుట్టుక స్థానం చైనాలో ఉన్నందున ఆ దేశం సహకారం లేకుండా ఒప్పందం రద్దు వంటి నిర్ణయాన్ని తీసుకోలేమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఒకవేళ సింధు నది జలాలను ఆపివేయాలని నిర్ణయిస్తే పాక్లో అనేక ప్రాంతాలు ఈ జలాలపైనే ఆధారపడి ఉన్నందున అక్కడ తీవ్ర సంక్షోభానికి దారితీస్తుంది సరఫరా నిలిపివేసే బదులు భారత్ నుంచి ప్రవహిస్తూ పాక్ నియంత్రణలో ఉన్న 3 నదీ జలాల వినియోగాన్ని పెంచుకునే మార్గాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం తద్వారా జమ్మూ కశ్మీర్లో అదనంగా సుమారు 6 లక్షల హెక్టార్ల భూములకు సాగునీరు అందుతుందని అంచనా వేస్తున్నారు ఒకవేళ సింధు జలాలు పాక్లోకి ప్రవహించకుండా ఆపేస్తే జమ్మూ కశ్మీర్ పంజాబ్లోని అనేక ప్రాంతాలను వరద నీరు ముంచెత్తే ప్రమాదం ఉంది ఈ పరిస్థితుల్లో కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది
ఇదే సమయంలో ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్కు భారత్ గట్టి సవాల్ విసిరింది. భారత్ నుంచి కశ్మీర్ను వేరు చేయాలన్న పాకిస్తాన్ కల ఏనాటికి నెరవేరబోదని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తేల్చి చెప్పారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశాలను అంతర్జాతీయ వేదికగా ఏకాకి చేయాల్సిన అవసరం ఉందన్న ఆమె ఉగ్రవాదంపై రాజీలేని ఉమ్మడి పోరు చేయాలని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ ఉరీ సెక్టార్లో ఉగ్రవాద దాడికి 18 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయి యావత్ దేశ ప్రజలు పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వేళ ఆ దేశ నాయకత్వ వైఖరిని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ ఎండగట్టింది. ఈ మేరకు ఐరాస సమావేశాల్లో గళమెత్తిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. మొదట పాక్లోని బలూచిస్తాన్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘన ఏ స్థాయిలో ఉందో ప్రపంచానికి తెలుసునని పేర్కొన్నారు. పాకిస్తాన్కు భారత్ స్నేహహస్తం అందిస్తే బదులుగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాక్ భారత్లో ఉగ్రదాడులకు పాల్పడినట్లు అనేక సాక్ష్యాలున్నాయని స్పష్టం చేసిన ఆమె వాటిని పాక్ కాదనగలదా అని సూటిగా ప్రశ్నించారు. क्योंकि दुनिया में ऐसे देश हैं, बोते भी हैं तो आतंकवाद, उगाते भी हैं तो आतंकवाद, बेचते भी हैं तो आतंकवाद। आतंकवादियों को पालना कुछ देशों का शौक बन गया है। ऐसे देशों की विश्व समुदाय में कोई जगह नहीं होनी चाहिए कि जिनके अपने घर शीशे के हों उन्हें दूसरों पर पत्थर नहीं फेंकने चाहिए। हमने 2 बरस में मित्रता का वो पैमाना खड़ा किया जो उससे पहले कभी नहीं था, लेकिन हमें मिला क्या बदले में? पूरी अगर पाकिस्तान ये समझता है इस तरह की हरकतें करके या इस तरह के भड़काऊ बयान देकर भारत का कोई हिस्सा हमसे छीन सकता है, तो मैं पूरी दृढ़ता और स्पष्टता के साथ यहाँ ये कह देना चाहती हूँ कि आपका ये मंसूबा कभी कामयाब नहीं होगा। जम्मू कश्मीर भारत का अभिन्न हिस्सा है और अभिन्न हिस्सा रहेगा, इसलिए ये ख्वाब देखना छोड़ दें। భారత్లో దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు ఎవరు సాయం చేస్తున్నారో ప్రపంచానికి తెలిసిన బహిరంగ రహస్యమేనని కుండబద్దలుగొట్టిన సుష్మా ప్రపంచానికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు అంతర్జాతీయ సమాజం ఐక్యంగా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. आतंकवाद मानवाधिकारों का सबसे बड़ा उल्लंघन है, क्योंकि वो निर्दोष लोगों को निशाना बनाता है, बेगुनाहों को मारता है। वो किसी व्यक्ति या देश का नहीं बल्कि मानवता का अपराधी है। किन आतंकवादियों को पनाह देने वाले कौन कौन हैं? आतंकवादियों का न तो कोई अपना बैंक है, न हथियारों की फैक्ट्रियां, तो कहां से उन्हें धन मिलता है? कौन इन्हें हथियार देता है? कौन इन्हें संरक्षण देता है? ऐसे ही सवाल इसी मंच से अफगानिस्तान ने भी कुछ दिन पहले उठाए थे। इसलिए अब अपना या पराया, मेरा या दूसरे का आतंकवादी कहकर हम इस जंग को नहीं जीत पाएंगे। यदि हम आतंकवाद को जड़ से उखाड़ना चाहते हैं तो एक ही तरीका है, हम अपने मतभेद भुलाकर आतंकवाद के खिलाफ एकजुट हों, उसका मुकाबला दृढ़ संकल्प से करें और अपने प्रयासों में तेजी लाएं। यदि कोई देश इस तरह की रणनीति में शामिल नहीं होना चाहता तो फिर हम उसे अलग थलग कर दें। సుష్మా స్వరాజ్ ప్రసంగంపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ ఉగ్రవాదంపై ఐరాస వేదికగా దృఢమైన ప్రభావవంతంగా గళం వినిపించారని అభినందించారు. పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించడానికి పార్లమెంట్ను ప్రత్యేకంగా సమావేశపరచాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పాకిస్తాన్ తీరుపై మోదీ సర్కారు మాటలకే పరిమితమవుతోందని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు పాక్కు అత్యంత ప్రాధాన్య దేశం హోదాను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఆర్థిక దౌత్యపరమైన ఆంక్షలు విధించడం ద్వారా కఠినంగా వ్యవహరించడంలోనూ మోదీ సర్కారు విఫలమైందని వ్యాఖ్యానించారు. We demand that a special 1-2-day session of parliament be called to discuss the security situation and more particularly to declare Pakistan a terrorist state. We demand near absolute economic sanctions against Pakistan. We demand the considerable scaling down of the Pakistan High Commission in Delhi and vice versa, perhaps the scaling down of our mission there. ఉరి ఉగ్రదాడిపై భారత్ చేస్తున్న ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ ఆ ఘటనపై స్వతంత్ర సంస్థ ద్వారా అంతర్జాతీయ విచారణ జరపాలని కొత్త పల్లవి అందుకుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిని కోరుతూ పార్లమెంట్ ఎగువ సభలో తీర్మానం చేసింది. కశ్మీర్ ప్రజలకు మద్దతు ప్రకటిస్తూ అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై దృష్టి సారించాలని అంతర్జాతీయ సమాజానికి తీర్మానం ద్వారా విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు ఉరి దాడి ఘటనలో పాల్గొన్నారన్న భారత ఆరోపణలు నిరాధారమని పేర్కొంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నాబార్డు నుంచి ఏటా 8,000 కోట్ల వరకు అందే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. పనులను వేగవంతం చేసి 2018లోగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి వాస్తవ సదృశ్య తనిఖీ ద్వారా ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనుల్ని ఆయన పరిశీలించగా గత వారం రోజుల్లో 3.05 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ పని జరిగినట్టు అధికారులు వివరించారు. ప్రస్తుతం గోదావరికి 10 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చినా పనులకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. అంతకు మించి వరద వస్తే ఎర్త్ వర్క్ పనులకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలవరంలో రోజుకు 44,000 క్యూబిక్ మీటర్ల పని జరుగుతోందని వివరించారు. స్పిల్వే నిర్మాణం కోసం గంటకు 700 క్యూబిక్ మీటర్ల నీటిని తోడేందుకు యంత్రాలను వినియోగిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో నిలిచిన నీటిని పూర్తి స్థాయిలో తొలగించేందుకు 15 రోజులు పడుతుందని చెప్పారు. సమయానుసారంగా పనులను విభజించి కార్యాచరణలో పెట్టాలని అధికారులకు సూచించిన చంద్రబాబు వచ్చే ఏడాది మే నాటికి ఎన్ని పనులు పూర్తి చేయగలమనేది కూడా నిర్దేశించుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వనరులను కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 3, తెలంగాణలో 1 విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన శాఖ గ్రీన్ఫీల్డ్ కమిటీ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఢిల్లీలో పౌర విమానయాన శాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్ విమానాశ్రయాలకు గ్రీన్ఫీల్డ్ కమిటీ అంగీకారం తెలిపింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో 2,200 కోట్ల రూపాయల వ్యయ అంచనాలతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ అభివృద్ది చేయనుంది. దగదర్తి, ఓర్వకల్ విమానాశ్రయాల్లో ఒక్కొక్కటి 88 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో నిర్మిస్తారు. తెలంగాణ కొత్తగూడెం ప్రాజెక్టు స్థలం ఆమోదానికి కూడా గ్రీన్ఫీల్డ్ కమిటీ సిఫార్సు చేసింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత తెలంగాణకు 2వ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కొత్తగూడెంలో రానుంది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు జరిగిన నష్టాలపై నివేదికను కేంద్రానికి పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం సహా జిల్లాల్లో రోడ్లు పాడైపోయాయి. వేల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, మిరప పంటలు నీట మునగ్గా చెరువులకు గండ్లు పడ్డాయి. ఈ నష్టాన్ని కేంద్రానికి వివరించేందుకు అన్ని జిల్లాల్లో జరిగిన నష్టాల వివరాలను పంపాలని సర్కారు అధికారులను ఆదేశించింది. జిల్లాల వారీగా పంట నష్టం, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలకు కలిగిన నష్టంపై ఇప్పటికే కొన్ని జిల్లాల నుంచి ప్రాథమిక నివేదికలు ప్రభుత్వానికి చేరాయి. హైదరాబాద్ పరిధిలో రహదారుల మరమ్మతులకు తక్షణ సాయంగా 100 కోట్లు ఇవ్వాలని జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారి నివేదిక పంపారు. నగరంలో సుమారు 170 కిలోమీటర్ల మేర రోడ్లు పాడయ్యాయని అందులో పేర్కొన్నారు. తొలుత ప్రాథమిక అంచనాలతో నివేదికను కేంద్రానికి పంపి తర్వాత పూర్తి స్థాయిలో పంపనున్నారు. భారీ వర్షాలు, వరదలతో తెలంగాణలోని గోదావరి ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండిన వేళ ప్రాజెక్టుల నుంచి వచ్చే నీటితో ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలను మంత్రులు, అధికారులు అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కొన్ని ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆదిలాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి జోగురామన్న పంట నష్ట అంచనాల్లో వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరంగల్లోని మంగపేట, రామన్నగూడెంలను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గోదావరి తీర ప్రాంత కరకట్టకు అక్కడక్కడా పడిన గండ్లను వెంటనే పూడ్చివేయాలని అధికారులను ఆదేశించారు. ఎగువన కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.2 అడుగులకు చేరింది. మరో 20 టీఎంసీలు వస్తే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో దాదాపు 1,43,000 క్యూసెక్లుండగా 77,000 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడుకు 500 క్యూసెక్లు, హంద్రీనీవాకు 1,680 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరుగుతోంది. శ్రీశైలంలోకి నీటి ప్రవాహం కొనసాగుతున్నందున రేపు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ కు 74,148 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుత నిల్వ 147.82 టీఎంసీలకు చేరింది. సాగర్ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 520.6 అడుగులకు చేరింది. విశాఖ జిల్లాలో వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో అధికంగా వర్షపాతం నమోదైంది. ఒక్క ఎలమంచిలి మండలంలోనే 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసి పంట పొలాలను ముంపుకు గురిచేసింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాదాపు 10,000 ఎకరాల్లో పంట ముంపునకు గురైంది. జిల్లా వ్యాప్తంగా 15 చెరువుల కట్టలు తెగి ఆ నీరంతా కాజ్వేలపై నుంచి పారుతుండగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైలు పట్టాలు, జాతీయ రహదారి, కాజ్వే మార్గాల్లో పోలీసులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. ఈ నెల 20 నుంచి జిల్లాలో కురిసిన వర్షంతో వివిధ చోట్ల వరద ప్రవాహంలో కొట్టుకుపోయి 10 మంది వ్యక్తులు మృత్యువాత పడ్డారు. జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
గుంటూరు జిల్లాలో వరద ముంపుకు కారణమవుతున్న నల్లమడ వాగును శాశ్వత ప్రాతిపదికన విస్తరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బాపట్ల మండలం జిల్లెలమూడి వద్ద నల్లమడ వాగు ప్రాంతంలో పర్యటించి వరద ఉధృతికి గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన ముంపుపై మంత్రులు, అధికారుల వద్ద వివరాలు తెలుసుకున్నారు. నల్లమడ వాగు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నల్లమడ డ్రైన్ చూడాలని వచ్చాను, చూశాను. ఒకటి హామీ ఇస్తున్నా, ఈ సంవత్సరమే తప్పకుండా ఎస్టిమేట్స్ అన్ని తయారు చేసి టెండర్లు కూడా పిలిచి నల్లమడ డ్రైన్ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ బకింగ్హామ్ కెనాల్ గాని రిపేర్ చేసుకుని మళ్లీ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ పెడితే మీరు పోర్ట్ దగ్గరికి పోవాలన్నా, ఇక్కడ ఇండస్ట్రీ వచ్చినా, మీ వ్యవసాయ ఉత్పత్తులు అమ్మాలన్నా తక్కువ రవాణా ఖర్చుతో అమ్మే పరిస్థితి వస్తుంది. నేను దానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను. వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలైన గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి, పొందుగల, ముత్యాలంపాడులో పర్యటించిన జగన్ నీటిలో మునిగిన పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతుల వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పరామర్శించారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన దొండపాడు, పిచ్చుకలపాలెం రైతులకు ఇవాళ సీఆర్డీఏ కార్యాలయంలో ప్లాట్ల కేటాయింపు చేస్తున్నామని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. లాటరీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు ఉంటుందన్న ఆయన రైతులకు తిరిగి ఇచ్చే స్థలాలను 18 నుంచి 24 నెలల్లో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. 2018లోపు అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని సీఆర్డీఏ కమిషనర్ చెప్పారు. ప్లాట్లకు సంబంధించినటువంటి భూముల్లో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని క్లియర్ చేయటం, మొత్తం లెవెల్ చేయటము, పేపర్ మీద మనం ప్లాట్లు అలాట్మెంట్ అయిందో ఆ ప్లాట్ వారీగా, రోడ్లు వారీగా అన్ని కూడా రాళ్లు పాతించడం, ఇవన్నీ కూడా పూర్తవడానికి సుమారుగా 4 వారాలు పడుతుంది. స్టామ్ వాటర్ డ్రైన్స్, అలాగే వాటర్ సప్లై, అలాగే పవర్ వితిన్ 1 month లోనే డీటెయిల్ గా అన్ని పనులకి కలిపి ఒకటేసారి మనం టెండర్స్ పిలుస్తున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలు నడుపుతున్న ఆంధ్ర పారిశ్రామికవేత్తలు అమరావతి ప్రాంతంలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చారు. సుమారు 70 చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా 2,000 మందికి ఉపాధి కల్పించడంతో పాటు 300 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని చెప్పారు. కృష్ణా జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన పలువురు పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమల ద్వారా ఉత్పత్తులను వచ్చే ఏడాది ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఎన్ఆర్ఐస్ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టదలుచుకున్నారు. వాళ్ళకి మేము ఒక లాబీయిస్ట్ లాగా విత్ ఇన్ ది గవర్నమెంట్ ఉండి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించడం, ఇక్కడ ఇండస్ట్రియలైజేషను, జాబ్ క్రియేషను, ఎంప్లాయ్మెంటు, తర్వాత ఇన్వెస్ట్మెంటు అండ్ బేసిక్గా వెల్త్ క్రియేషన్ ఫర్ ది ఆంధ్ర పీపుల్. అది మా యొక్క రోల్ అనమాట. మేము వచ్చేసి సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెడుతున్నాము. దాంట్లో దగ్గర 200 నుంచి 300 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. వాళ్ళు ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ అండ్ టెక్నికల్, ఐటీఐ డిప్లొమా హోల్డర్స్ మేజర్ రిక్వైర్మెంట్ ఉంటారు. Cable and solar industry is the general industry. Wire and cable industry, this is the for common utilization ఉంటుంది. ప్రస్తుత సమాజంలో పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ పార్క్ హయత్లో జరిగిన ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ దేవి అవార్డుల ప్రదానోత్సవానికి వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన 10 మంది మహిళామణులకు కేంద్ర మంత్రి పురస్కారాలను ప్రదానం చేశారు. మన పూర్వీకులు ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి తమ జీవితంలో అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం ఏటుందో మంచిని గుర్తించాలి, ప్రతిభను గుర్తించాలి, ప్రతిభను ప్రోత్సహించాలి, ప్రతిభను పురస్కరించాలి. అందుకే ఈ ప్రతిభా పురస్కారం కార్యక్రమాన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ చేపట్టింది. చాలా సంతోషం. తెలివిని, చురుకుదనాన్ని, మంచితనాన్ని, సేవాభావాన్ని, ప్రతిభను గుర్తిస్తే, మనం వాళ్ళని గుర్తిస్తే సమాజం వాళ్ళ ద్వారా స్ఫూర్తిని పొందుతుంది. చేనేతలు, హస్తకళలు, కళాత్మక వస్తువులతో ఆకట్టుకునే డ్వాక్రా బజార్ భాగ్యనగర వాసులకు అందుబాటులోకి రానుంది. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో ఇవాళ డ్వాక్రా బజార్ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి స్వయం సహాయక బృందాలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. మొత్తం 325 స్టాల్స్ ఏర్పాటవుతుండగా తెలంగాణ నుంచి 60, ఆంధ్రప్రదేశ్ నుంచి 40 స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. నిర్మల్ కొయ్యబొమ్మలు, సిరిసిల్ల చేనేతలు, గద్వాల, పోచంపల్లి చీరలు ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. కరీంనగర్ ఫిలిగ్రీ వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రదర్శన తిలకరించడంతో పాటు కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారని స్వయం సహాయక బృందాల ప్రతినిధులు భావిస్తున్నారు. వచ్చే నెల 7వ తేదీ వరకు ఈ బజార్ కొనసాగనుంది.
అమెరికా అధ్యక్ష స్థానానికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అర్హుడు కాదని, ఆయన అధ్యక్షుడు కారాదని ఆ దేశ ప్రముఖ పత్రికలైన వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ తమ సంపాదకీయాల్లో రాశాయి. సంపాదకీయాల్లో ట్రంప్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన రెండు పత్రికలు భవిష్యత్ తరాలకు అధ్యక్షులు ఆదర్శంగా ఉండాలని పేర్కొన్నాయి. అధ్యక్ష పదవికి ట్రంప్ అనర్హుడని వాషింగ్టన్ పోస్ట్ విమర్శించగా, ట్రంప్ ఎందుకు అధ్యక్షుడు కారాదో న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. మన చిన్నారులకు ఇలాంటి వారు ఆదర్శంగా ఉండాలా అని ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ న్యూయార్క్ టైమ్స్ విమర్శించింది. ట్రంప్ ఇప్పటికే అధ్యక్షుడికి ఉండాల్సిన ప్రమాణాలను చేరుకోవడంలో విఫలమయ్యారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. తమిళనాడుకు కావేరీ జలాలు ఇవ్వడం కుదరదని కర్ణాటక కుండబద్దలు కొట్టింది. డిసెంబర్ వరకు తమిళనాడుకు నీరు ఇవ్వలేమని కర్ణాటక స్పష్టం చేసింది. తమిళనాడుకు కావేరీ జలాల విడుదలకు సంబంధించి ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ కర్ణాటక సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇప్పటికే కర్ణాటకలోని పలు నగరాలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన కర్ణాటక ఈ పరిస్థితిలో దిగువ రాష్ట్రానికి నీటిని విడుదల చేయలేమని తెలిపింది. ఈ సమస్యను అధిగమించిన తర్వాతే తమిళనాడుకు నీటి విడుదలపై ఆలోచిస్తామని తెలిపింది. 42,000 క్యూసెక్ల నీటిని వదులుతామన్న సిద్దరామయ్య సర్కారు అది కూడా డిసెంబర్ తర్వాత మాత్రమేనని కోర్టుకు వివరించింది. మరోవైపు తమిళనాడులో నీటి కొరత ఉందని ఆ రాష్ట్ర న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకురాగా తదుపరి విచారణ ఇవాళ కొనసాగనుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఇండివుడ్ ఫిల్మ్ కార్నివల్ ముగింపు దశకు చేరుకుంది. 3 రోజులుగా దేశ నలుమూలల నుంచి పలువురు సినీ ప్రముఖులు తరలివచ్చి ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొనగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు జరిగే ముగింపు కార్యక్రమంతో ఉత్సవం పూర్తవుతుంది. సినిమాలు, సెన్సార్, 100 ఏళ్లలో బెంగాల్ సినిమా ప్రయాణం వంటి అంశాలపై ప్రముఖులతో చర్చాగోష్ఠి నిర్వహిస్తారు. ఈ చర్చలో ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనగల్, గౌతమ్ ఘోష్ పాల్గొంటున్నారు. చిత్ర నిర్మాణంపైన కార్యశాల జరగనుంది. దేశ విదేశాలకు చెందిన ఉత్తమ చిత్రాల ప్రదర్శన, టాలెంట్ హంట్, ఇతర కార్యక్రమాలు సందర్శకులను అలరించనున్నాయి. కార్నివల్ ముగింపు కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఇండివుడ్ కార్నివల్ 2016 విజయవంతమైందని కార్నివల్ వ్యవస్థాపక అధ్యక్షుడు సోహన్ రాయ్ పేర్కొన్నారు. Expected investors, they all came here, they understood about this project, and today almost India's top major brands, top leading CSR contributing companies, they all came here. They are really thrilled, and they have assured that they will start contributing to this project, and that is what this project is designed for. Without investors this project will not work out. To generate 70,000 crores is not an easy task, and fortunately it has crossed our expectation. The investors came, they are so happy that, and next year I am 100% sure that this will be many times bigger than this event. ముఖ్యాంశాలు మరోసారి. పాక్తో నదీ జలాల ఒప్పందం పునఃసమీక్షకు కేంద్రం నిర్ణయం. అధ్యయనానికి కార్యదళం ఏర్పాటు, రద్దు చేయకుండానే నీటి వినియోగం పెంచాలని తీర్మానం. ముష్కరులను పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్ను ఏకాకిని చేయాలన్న సుష్మా. ఉగ్రవాదంపై పోరులో కలిసికట్టుగా ముందుకు సాగాలని ఐక్యరాజ్య సమితిలో పిలుపు. పోలవరం ప్రాజెక్టుకు ఏటా 8,000 కోట్ల నాబార్డు రుణం. అధికారులకు చంద్రబాబు వెల్లడి. 2018లోగా పూర్తి చేయాల్సిందేనని స్పష్టీకరణ. తెలంగాణలో వరద నష్టంపై సర్కారు కసరత్తు. జీహెచ్ఎంసీ పరిధిలో 100 కోట్లుగా అంచనా. సాయం కోసం నేడు కేంద్రానికి నివేదిక పంపనున్న అధికారులు. భారీ వర్షాలతో జలాశయాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం. గరిష్ట స్థాయికి చేరువైన శ్రీశైలం జలాశయం. రేపు గేట్లు ఎత్తే అవకాశం. ఏపీ రాజధాని రైతులకు స్థలాల అప్పగింత ప్రక్రియ వేగవంతం. నేడు పిచ్చుకలపాలెం, దొండపాడు వాసులకు ప్లాట్లు కేటాయించనున్న CRDA. మూడో రోజు ఉత్సాహంగా ఇండివుడ్ ఫిల్మ్ కార్నివల్. నేటితో ముగియనున్న వేడుకలు. సాయంత్రం ప్రముఖులకు పురస్కారాల ప్రదానం.